నిజానికి అంటే ఎల్లన్న అనే పేరు. దరువు అనేది ఎట్లొచ్చిందంటారు? దరువు అనేది సంస్థ పేరు. మేము ఓకే. డిగ్రీలో ఉన్నప్పుడు దరువు కళాబృందం అనే ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టడం ద్వారా అట్లనే ఇగ దాంతోటి యూనివర్సిటీకి రావడము, కల్చరల్ యూనిట్ తోటే వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. సిద్దిపేటలో పురుడు పోసుకున్న సంస్థ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించినాం. ఓకే. యూనివర్సిటీలో ప్రధానంగా ఇప్పుడు ధూమ్‌ధామ్ కంటే ముందే, తెలంగాణ ధూమ్‌ధామ్ కంటే ముందే హ్మ్. ఒక రకమైనటువంటి వాతావరణాన్ని, సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించడం కోసము హ్మ్. మేము చేసిన ప్రయోగం ఏందంటే, మొత్తం అన్ని సాంస్కృతిక కళారూపాలన్నింటినీ వేదిక మీదకి తీసుకురావాలని. హ్మ్. ఆ రోజు ప్రతి సాంస్కృతిక కళారూపం ఠాగూర్ ఆడిటోరియంలో మేము ప్రదర్శించేలాగా పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేసినాం. హ్మ్. దానికి దరువు జాతర తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శన అని చెప్పేసి పెట్టినాం. హ్మ్. అట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, దానికి గద్దరన్న రావడము, హ్మ్. దానికి చాలా మంది కవులు కళాకారులు, బయట గూడగంజన్న, హ్మ్. అలాగే విమలక్క గారు, సంధ్యక్క గారు, ఇట్లా చాలా మంది కవులు కళాకారులని హ్మ్. మేము ఆ కార్యక్రమాలు, మా సిద్ధారెడ్డి సార్ గారు, ఇట్లా చాలా మంది వచ్చేవాళ్ళు. అట్లా సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కదా. దాని ద్వారా ఏమైపోయిందంటే ఏలన్న అంటే దరువేలన్న అనేటట్లుగా పేరు మారిపోయింది. దరువు సంస్థ ద్వారానే ఈ దరువు అనే పేరు వచ్చింది. దరువు ఎల్లన్న అని అది అప్పటి నుంచి ట్యాగ్ పడిపోయింది. అసలు ఎక్కడ మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మాది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా. మేమే ఆ జిల్లా కోసం కూడా కొట్లాడినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలము బండలింగంపల్లి గ్రామం. సో ఆ బండలింగంపల్లి గ్రామం నుంచి మాకు డైరెక్ట్ గా బస్సు ఉంటుండే సిద్దిపేటకి. అట్లా డైరెక్ట్ బస్సు ఉండడం ద్వారా మేము మా ఎడ్యుకేషన్ అంతా సిద్దిపేటలో చేసినాం. సిరిసిల్ల ప్రాంతం అయినప్పటికీ కూడా మా ఎడ్యుకేషన్ అంతా సిద్దిపేటలో జరిగింది. అంటే మీరు ఈ మధ్య కాలంలో నేను రీసెంట్ ఒక చూశాను, మాదిగ జాతి కోసం చెప్పు గురించి పాడిన పాట నిజంగా చాలా బాగా నచ్చింది. నేను చాలా కనెక్ట్ అయ్యాను కూడా. అదొక్కసారి మా కోసం. కిర్రు కిర్రు చెప్పు నోయమ్మ, ఏ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మ, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మ, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మ, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గొల్ల బిడ్డను కిర్రు కిర్రు చెప్పు నోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మ. అది వాస్తవంగా గద్దరన్న పాడిన పాటనే, గద్దరన్న రాసిన పాటనే. మీరు ప్రచారంలోకి అంటే ఇది రిలేటెడ్ గా వర్గీకరణ ఉద్యమం సమయంలో నేను దాన్ని కొంత లింక్ చేసుకుంటే ఏం పాడిన అంటే, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ అనేసరికి అన్ని కులాలకు అది ఇట్లా ఒక్కటేసారి ఇట్లా చొచ్చుకపోయింది. అది అరే వీళ్ళు మాదిగ కమ్యూనిటీ ఇంత బాధలు అనుభవిస్తున్నారా, మేము ఎందుకు మద్దతు తెలియజేయకూడదు అని చెప్పేసినటువంటి ఒక స్పృహ, ఆ చైతన్యము వివిధ కులాలకు అది ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవడం ద్వారా మీరు చూసిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రతిరోజు 1-2 మీటింగ్లు వర్గీకరణకు ఉద్యమానికి అనుకూలంగా సమావేశాలు జరిగినాయి. నేను అనుకుంటాను నా పాట ప్రభావం కూడా ఎంతో కొంత ఆ సామాజిక వర్గాల మీద చాలా ఉంటదండి మీ ప్రభావం. అంటే నేనే కనెక్ట్ అయ్యాను ఆ పాటకి. సంతోషం మేడం. అంటే మా డాడీ మాదిగ జాతి అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. డాడీని గుర్తు చేసింది ఆ టైంలో. సంతోషం. అదొక వృత్తి కదా, అది వృత్తి. నిజంగా సబ్బండ మానవ జాతికి నేనంట మేము చాలా సార్లు మీటింగ్లలో చెప్పేది, అసలు గొప్ప శాస్త్రవేత్తలు మాదిగ జాతి బిడ్డలు. ఎందుకంటే కాళ్ళ కిందికి చెప్పును అందించిన శాస్త్రవేత్తలు కదా మాదిగ జాతి. అట్లా నిమ్న వర్గాలు, ఈ వృత్తుల పరమైనటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో, ఏ వృత్తికి ఆ వృత్తి ప్రధానమైనటువంటి భూమిక పోషించిన వాళ్ళు. మనం ఏ వృత్తిని కించపరిచే అది లేదు. కానీ సమాజం అంతా మీరు వెలివేయబడ్డ వాళ్ళు, మీరు అంటరాని వాళ్ళు అని చెప్పేసి అంటున్న టైంలో ఆ అంటరాని జాతుల నుంచే ఇలా ఒక ఉప్పెనైలేసి మందకృష్ణ మాది గారు నేను మాదిగా అని చెప్పేసి పెట్టుకునే గర్వకారణమైనటువంటి ఒక చారిత్రక ఉద్యమ నేపథ్యంతో వచ్చినటువంటి బిడ్డ మందకృష్ణ మాది గారు. ఇలా ఆ అన్న గారి ఆ నేపథ్యం చూసినట్లయితే వర్గీకరణ పోరాటం ద్వారా మీరు ఒక్కసారి గమనించండి, మందకృష్ణ మాదిగా అని పేరు పెట్టుకున్న తర్వాత చాలా మంది మాదిగా అని వాళ్ళ పేరు తర్వాత పెట్టుకోవడం జరిగింది. అంతకుముందేమో మాదిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ వాళ్ళు, భయపడ్డారు, సిగ్గుపడ్డ వాళ్ళు. దాని తర్వాత పెట్టుకోకపోతే మేము ఎక్కడ వెనుకబడిపోతామో అనే పరిస్థితులకు నెట్ట భయపడ్డారు. కేవలం మాదిగ జాతికే పరిమితం కాలేదు అది. సబ్బండ వర్గాలు కూడా గౌడ అని పెట్టుకోవడం, యాదవ్ అని పెట్టుకోవడం, కులాల పేర్లు కేవలం రెడ్డిలు రావులు మాత్రమే
వాళ్ళకి మాత్రమే ఇంటి వాళ్ళ పేరు పక్కన కులం పేరు ఉంటుండే. అవును. రాజేందర్ ఉంటే రెడ్డి ఉన్నాడు అనుకుంటే రాజేందర్ రెడ్డి, రాజేందర్ రావు ఉంటే రాజేందర్ రావు అని పెట్టుకునేవాళ్ళు, రెడ్డి రావులు పెట్టుకునేవాళ్ళు. గౌడ్స్ ఎప్పుడు పెట్టుకోలే, రాజేందర్ ఉంటే రాజేందర్ అని ఉంటుండే. కానీ మందకృష్ణ అన్న ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని ఈ కుల స్పృహను తీసుకొచ్చిండో దాని తర్వాత గౌడ్ ఉంటాడు అనుకో రాజేందర్ గౌడ్ అని పెట్టుకున్నాడు, రాజేందర్ యాదవ్ అనుకో రాజేందర్ యాదవ్ అని పెట్టుకున్నాడు, మాదిగను అనుకో రాజేందర్ మాదిగ అని పెట్టుకున్నాడు. ఇట్లా ప్రతి కులం ఈ నిమ్న వర్గాలందరూ కూడా వాళ్ళ కులాన్ని పేరు తర్వాత పెట్టుకునే ఒక సామాజిక చైతన్యాన్ని మందకృష్ణ ద్వారా రావడం జరిగింది. ఆ కృష్ణకి నేను సల్యూట్ చేస్తా ఉన్నా. నిజంగా మాదిగా అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎక్కడ కూడా సిగ్గుపడట్లేదు, చెప్పుకోకపోవడానికి బాధపడుతున్నారు. నేను ఇప్పుడు మొన్న ఏమైందంటే విచిత్రం, అది వర్గీకరణ ఉద్యమం టైంలో ఎవరైనా పిలవకపోతే నన్ను ఎందుకు పిలవట్లేదు నువ్వు, నేను మాదిగా కాదనుకుంటున్నావా అని వాళ్ళే క్వశ్చన్ చేసిన పరిస్థితి వచ్చింది. అంటే అంతటి చైతన్యము లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమం ద్వారా వచ్చింది. నేను గర్వంగా భావిస్తున్నా. చివరి దశలో వర్గీకరణ అయ్యే చివరి దశలో మందకృష్ణ గారు గొప్ప కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమం. అది ఒక సాంస్కృతిక కార్యక్రమం. దానికి కవులు కళాకారుల నుంచి ఒక సాంస్కృతిక కమిటీని వేయడం జరిగింది. దాంట్లో స్టేట్ కోఆర్డినేటర్ గా మమ్మల్ని ఉంచడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అది చివరి దశలో సక్సెస్ అయినాం, గోల్ కొట్టేసినాం. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా సంతోషం. రీసెంట్ గా ఆ సార్ కి కూడా అవార్డు రావడం కూడా, మొన్ననే పద్మశ్రీ అవార్డు రావడము చాలా గొప్ప పరిణామము. నిజంగా సామాజిక ఉద్యమాలకు గతంలో లేకుండే పద్మశ్రీ. ఫస్ట్ టైము పద్మశ్రీ అవార్డు ఈ సామాజిక ఉద్యమాలకు కూడా క్రియేట్ చేయడం చాలా గర్వకారణం. అది మందకృష్ణకు రావడం మరింత గర్వకారణం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.